అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసం 4వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఒక కథ చెప్పసాగారు. ఇది అజామిళోపాఖ్యానం అండి. ఇది చాలా ప్రాశస్తమైన కథ. అది బహుకాల పూర్వం కన్యాకుబ్జం అనే క్షేత్రంలో సార్థక నామధేయుడు అయినటువంటి తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు. సాటి బ్రాహ్మణ గృహంలో ఒక దాసీ దానితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి దానితోటే భోజన శయనాదులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక ధర్మాన్ని అన్ని వడిచిపెట్టి ప్రవర్తించేవాడు. తద్వారా బంధువులు అతన్ని వదిలేశారు. కులం వాళ్లు వాడిని వెలివేశారు. తర్వాత ఇల్లు వదిలిపెట్టి వదిలి వెళ్లిన అజామిళుడు చండాలపు వాడలోని ఒక దాసీదానితో కాపురం పెట్టుకుని కుక్కల్ని మృగాల్ని ఉచ్చులు వేసి పట్టుకునే జనాలతోటి కలిసి మధుమాంస సేవనాలు చేసి కాలం గడిపేవాడు. ఒకనాడు వాడి ప్రియురాలు అయిన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టు ఎక్కి ఒక కమ్మ మీద కాలు పెట్టడంతో అది విరిగి కింద పడి మరణించింది. అజామిళుడు విపరీతంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన ఒక కూతురు ఉండేది. ఆమెను వరించి ఆమెతోనే కామ ప్రభోగాలను అనుభవించేవాడు. అయితే ఆ కూతురి వరుస అయిన ఆమె యందు చాలా సంతానాన్ని పొందాడు. వాళ్ళందరూ చిన్నతనంలోనే మరణించారు. వాళ్ళందరూ చనిపోగా చిట్ట చివరిగా ఒక పిల్లవాడు బతికి బట్టగట్టాడు. వాడికి నారాయణుడు అనే పేరు పెట్టి అజామిళుడు అమితమైన ప్రేమతోటి వాడిని పెంచుకోసాగాడు. తను తింటున్నా నిద్రిస్తున్నా సరే ఆ పిల్లవాడినే జ్ఞప్తి తెచ్చుకుంటూ నారాయణ నారాయణ అని పిలుస్తూ తన్మయత్వాన్ని పొందేవాడు. కొంతకాలం గడిచిన తరువాత అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతను జీవుణ్ణి తీసుకుపోయేందుకు భయంకరంగా ఉన్నటువంటి యమదూతలు వచ్చారు. వారిని చూడగానే గజగజలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణం పోయే వేళ కూడా పుత్ర వాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా వెళ్లి స్నేహితులతో ఆటలాడుతున్న కుమారుని కోసం నారాయణ నారాయణ, ఓ తండ్రి నారాయణ అని పదే పదే పిలిచాడట. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం గురించి మన ఛానల్లో పూర్తి డీటెయిల్డ్గా వీడియో అయితే పోస్ట్ చేశానండి. అది మన ఛానల్ పేరు కింద ఉంటుంది, క్లిక్ చేసి చూడగలరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవలేకపోయినా విన్నా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది.